తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఎస్ఎస్సి రిజల్ట్ని అయితే విడుదల చేసింది. మనతో మాట్లాడడానికి ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ శ్రీహరి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రభుత్వ స్కూళ్ళలో కూడా చాలా రిజల్ట్ వచ్చినట్టుంది కదా సార్, మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ఎక్కువ ఉత్తీర్ణత రావడానికి? టీచర్ ఏ విధంగా కష్టపడ్డారు సార్? నమస్తే అండి. అంటే ఈ సంవత్సరం అంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ అకాడమిక్ ఇనిషియేటివ్స్ చాలా ఉన్నాయి. అంటే ప్రతి యాక్టివిటీలో ఎవ్రీ మంత్ కరికులం విషయంలో కానివ్వండి, అసెస్మెంట్ విషయంలో కానివ్వండి, స్పెసిఫిక్గా ఇంటర్నల్ అసెస్మెంట్ చేస్తూ మేడం యోగితా రాణా మేడం యొక్క ఆధ్వర్యంలో చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. దాని ఫలితమే ఈరోజు రిజల్ట్స్ 95% దాటడానికి మెయిన్ రీజన్. అదేవిధంగా సీఎం గారి యొక్క స్పెషల్ ఫోకస్తోని అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ కూడా అడిషనల్గా దోహదపడిందని భావిస్తున్నాము. ఈ ఈ 2 రీజన్స్ వల్ల మెయిన్ రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఎన్ని స్కూళ్ళలో 100% రిజల్ట్ వచ్చింది సార్? 5000 స్కూల్స్లో 100% వచ్చింది. అంటే 46% ఆఫ్ స్కూల్స్ 100% రిజల్ట్ స్కోర్ చేశాయి. అంటే ఇట్స్ అ మేజర్. కొన్ని 0% కూడా వచ్చాయని చెప్పారు. అంటే ఓన్లీ 6 స్కూల్స్ 0% వచ్చినాయి. అవి ప్రైవేట్ స్కూల్స్, నాట్ గవర్నమెంట్ జిల్లా పరిషత్. ఎక్కడ కూడా గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్స్ కాదు, ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్. అది ఆల్మోస్ట్ డిఫంక్ట్ స్కూల్, ఒక్క స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్ అవి. ఆ రీజన్ ఏంటో తర్వాత డిఓస్కి పంపించి రీజన్స్ వెరిఫై చేపిస్తాము. బట్ ఓన్లీ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఆ 6 కూడా. అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇక్కడ కూడా 0% రిజల్ట్ ఎక్కడ లేదు. నో 0% ఇన్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ అండ్ వెల్ఫేర్ స్కూల్స్. ఇప్పుడు సప్లిమెంటరీస్ ఎప్పటి నుంచి పెడుతున్నారు? ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎప్పటి నుంచి పెడుతున్నారు? ఎట్లా అప్లై చేసుకోవాలి సార్? అడ్వాన్స్ సప్లిమెంటరీ 5th జూన్ నుంచి ఉంటుంది. 5th జూన్ నుంచి 12th జూన్ వరకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఫీజు రేపు 30వ తారీఖు నుంచి ఎనేబుల్ చేస్తున్నాము. ఎగ్జామినేషన్ ఫీ కట్టుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళు. అంటే స్కూళ్ళల్లో ఎక్కువ మార్కులు సంపాదించిన స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మన అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా ఫస్ట్ ఉంది, ఏ జిల్లా లాస్ట్లో ఉంది? ములుగు జిల్లా రిజల్ట్స్ యొక్క టాప్లో ఉంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ లాస్ట్లో ఉంది. ఇప్పుడు రీజన్స్ ఫర్ హైదరాబాద్లో రీజన్ ఎందుకు వచ్చింది అని అనలైజ్ చేయడానికి డిఓకి ఆల్రెడీ మేడం యోగితా మేడం అండ్ నికోలస్ సార్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫర్దర్గా దే విల్ స్టడీ అండ్ టేక్ నెసరీ మెజర్స్. ములుగు అంటే మారుమూల ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం అని చెప్తుంటారు. అదే ప్రాంతం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు కూడా పాస్ అవుట్ అయ్యారు. అదే హైటెక్ సిటీ అని చెప్పుకుంటున్న హైదరాబాద్లో ఎందుకు అంత తక్కువ వచ్చింది అనుకుంటారు సార్? అంటే మోర్ ఫోకస్, స్టూడెంట్ సెంట్రిక్ ఫోకస్ ఉన్న జిల్లా ములుగు అయి ఉండొచ్చు. మేబీ రీజన్స్ అంటే ఎక్కువ నంబర్ తక్కువ ఉంది. నంబర్ తక్కువ మీన్స్ బట్ టీచర్ యొక్క టీపీ రేషియో ఎక్కువ ఉంది, స్టూడెంట్స్ రేషియో ప్రపోర్షనేట్గా ఉంది. సో ఇట్ మే బి రీజన్. అంటే కంటిన్యూస్ అసెస్మెంట్ ఫోకస్ వాళ్ళు ఎక్కువ చేసి ఉండే అవకాశం ఉంది. ఇట్ మే బి రీజన్. బట్ తర్వాత కంపారిటివ్ స్టడీస్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా వచ్చింది, వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి అనేది తర్వాత మనం అనలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మన ప్రభుత్వ స్కూల్ నుంచి కూడా ఐఐటికి జేఈ కూడా ఎంపికైనట్టు కూడా ఇంతకుముందు నికోలస్ సార్ కూడా చెప్పడం అయ్యారు. అంటే ఆ డేటా మా దగ్గర ఉంది. థ్యాంక్ యూ సార్. అయితే మొత్తానికి ప్రభుత్వ స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా 100% ఉత్తీర్ణత సాధించారని చెప్తున్నారు. కానీ కొన్ని 6 స్కూళ్ళు మాత్రమే 0% ఉత్తీర్ణత సాధించాయి. అవి కూడా ప్రభుత్వ స్కూళ్ళలోనే 0% ఉత్తీర్ణత సాధించారని చెప్తున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం ఎస్ఎస్సిలో 5,26,166 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే దాంట్లో 5,16,815 మంది రెగ్యులర్ విద్యార్థులు, అట్లాగే 9,351 మంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు 4,91,774 మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే మొత్తాన్ని చూసుకున్నట్లయితే దీంట్లో ఓవరాల్ పర్సంటేజ్ ఇటు ప్రభుత్వ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ చూసుకున్నట్టయితే ఉత్తీర్ణతలో 94.7% బాలురు ఉత్తీర్ణత సాధించగా 96.26% బాలికలు ఎస్ఎస్సిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం కూడా బాలికలు కూడా ఉత్తీర్ణతతో ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తంకు ఈ సంవత్సరం 5,731 పాఠశాలల్లో 100% రిజల్ట్ సాధించాయి. కేవలం 6% మాత్రమే 6 పాఠశాలల్లో 0% రిజల్ట్ సాధించారు. అవి కూడా ప్రభుత్వ స్కూల్ కాదు, కేవలం ప్రైవేట్ స్కూళ్ళల్లో దాంట్లో స్టూడెంట్లు తక్కువ ఉండడం వల్ల ఈ రిజల్ట్ వచ్చిందని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చూసుకున్నట్టయితే 95.1
95% ఉత్తీర్ణత సాధించారు. ఇటు కేజీబీబీవి కానీ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో బీసీ సంక్షేమ స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. అత్యధికంగా అంటే సామాజిక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటిలో 99.10% అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని అయితే పొందడం జరిగింది. అత్యధికంగా అంటే తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో చూస్తే ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30% ముందంజలో ఉండగా హైదరాబాద్ మాత్రం అన్ని జిల్లాల కంటే అతి తక్కువ ఉత్తీర్ణ శాతాన్ని పొంది 89.2%గా ఉంది హైదరాబాదు. అయితే మిగిలిన జిల్లాలు కూడా అన్నిట్లో కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణత సాధించారని కూడా స్కూల్ ఆఫ్ డైరెక్టర్ శ్రీహర్ గారు చెప్తున్నారు. ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా త్వరలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళను దాంట్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో వాళ్ళందరితో పాటుగా కాలేజీలలో జూనియర్ కాలేజీలో జాయిన్ కావడానికి అవకాశం కల్పిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఈ రిజల్ట్ను కూడా ఇంటర్నెట్లో కూడా మేము అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. result.bsc.telangana.gov.in అనే సైట్లో, అట్లాగే result.bsctelangana.org, bsc.telangana.gov.in అనే పోర్టల్లో కూడా రిజల్ట్లు అందుబాటులో ఉంచినట్టు చెప్తున్నారు. అట్లాగే మీ సేవ వాట్సాప్ ఏదైతే ఉందో 8096958996 నంబర్కు వాట్సాప్లో హాయ్ అని కనుక పంపిస్తే ఆ రిజల్ట్ను కూడా వాళ్ళ హాల్ టికెట్ నెంబర్తో పంపిస్తే ఆ రిజల్ట్ను కూడా వాట్సాప్లో అందుబాటులో ఉంచే విధంగా అత్యాధునిక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తామని చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా మాట్లాడుతూ 10th క్లాస్ ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో ఒక ఎగ్జామ్కు మరొక ఎగ్జామ్కు మధ్యలో దాదాపు ఒక 4-5 రోజులు గ్యాప్ వచ్చే విధంగా ఒక్కొక్క ఎగ్జామ్ను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దాంట్లో భాగంగా ఎవరైతే వెంటనే ప్రిపేర్ కావాల్సిన విద్యార్థులు ఎవరుతున్నారో అట్లా కాకుండా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో సబ్జెక్టుల పైన గ్రిప్ తీసుకొచ్చి ఎగ్జామ్స్కు సరైన విధంగా ప్రిపేర్ అయ్యే విధంగా కూడా మేము చర్యలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ ఉత్తీర్ణత సాధించినట్టుగా కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే రీవెరిఫికేషన్కు పెట్టాలనుకుంటారో వాళ్ళకు కూడా ఒక టైంను అయితే కేటాయించడం జరిగింది. ఏప్రిల్ 30 నుంచి 14 మే వరకు కూడా ఈ రీకౌంటింగ్ కూడా అప్లై చేసుకోవాలని కూడా చెప్తున్నారు. రీకౌంటింగ్ వెరిఫికేషన్కు హాల్ టికెట్ జిరాక్స్ అట్లాగే హెడ్ మాస్టర్ సంతకం చేసిన మెమో మార్కులతో పాటు దరఖాస్తు వ్యక్తిగత అభ్యర్థి సంబంధించి హెడ్ మాస్టర్ ద్వారా ఆన్లైన్లోనే అప్లోడ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఎవరైతే అంటే వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినాయని ఎవరైతే చెప్తున్నారు విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా రీవెరిఫికేషన్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది.